హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మెంతి కూరతోని రోటి పచ్చడి చేశానండి. ఒక్కసారి ఈ టైప్‌లో మెంతి కూరతోనే రోటి పచ్చడి చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఆరోగ్యానికి కూడా ఇది చాలా అంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఈ విధంగా ఖచ్చితంగా చేసుకొని తిని చూడండి. ఎలా చేయాలో, ఎలా చేశానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా మనం మెంత ఆకును తీసుకోవాలండి. ఆకును తీసుకున్నాక దాన్ని శుభ్రంగా ఒలిసి కడిగేసేయాలండి. తొడియాలు మాత్రం వద్దండి, ఆకులు ఆకులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి కాస్త వేడెక్కనిచ్చేసి ఇవి పండు మిరపకాయలండి. ఈ పండు మిరపకాయలు దాదాపు ఒక 10 దాకా తీసుకునేసి వాటిని ఇలా మధ్యలోకి ఇరిసి అందులో వేసుకోవాలండి. ఒకవేళ ఇరవకపోయినా కానీ ఈ పొట్ట భాగంలో కాస్త అలా ఘాటు పెట్టుకుంటే చిటాపట అని ఎగరకుండా ఇలా సైలెంట్గా సూపర్గా వేగిపోతాయండి. అది సన్న మంట మీద మనం ఈ టైప్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందామండి. కాకపోతే ఏంటంటే వీటిని మాడకుండా ఈ టైప్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసి ఇప్పుడు దాంట్లో అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చి రెడీ చేసి పెట్టుకున్న ఈ మెంతాకుని దాంట్లో వేసేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే మెంతాకు ఒలుసుకునేటప్పుడు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలండి. దాంట్లో కాస్త ఇసిక ఉంటుంది. దాన్ని శుభ్రంగా ఈ కాడలు మొత్తం తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే ఉంచి ఇది ఎక్కువ నీటిలో శుభ్రంగా మనం కడుక్కోవాలండి. మనం ఎక్కువ నీటిలో ఈ ఆకేస్తుందంటే ఏదైతే ఇసుకుందో అదంతా శుభ్రంగా అడుక్కెళ్ళిపోయి మీదకి ఆకు తేలుతుంది. అలా 2-3 సార్లు ఫ్రెష్గా కడిగి ఇందులో వేసుకొని ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి దాదాపు ఒక 4, ఆ తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు కూడా దాంట్లో వేసుకోవాలండి. అది టమోటాలు మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి వాటిలో ఉండే ఈ తొడిం భాగంలో ఉండే ఈ గడ్డనైతే తీసేసి అందులో కట్ చేసి వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో ఇలా కలుపుతూనే బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇదేంటంటే కాడలు ఎక్కువ శాతం ఉంటే ఉడకవు కాబట్టి ఓన్లీ ఆకులే కదండి, సింపుల్గా ఉడికిపోద్దండి. దాదాపు అంటే ఒక 5-6 నిమిషాలు అయితే ఇది ఉడికిపోతుంది. ఇందులో చింతపండు వేస్తున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇలా కలుపుతూనే ఉండాలండి. లేకుంటే ఈ చింతపండు అన్నది ఈ అడుగున అతుక్కునేసి కాస్త స్మెల్ వస్తుంది, మాడవాసన వస్తుంది. కాబట్టి కాస్త ఈ టైప్లో మనం కలుపుతూనే ఇలా తిరగేసుకుంటూనే ఈ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ పసరాసనంతా వెళ్ళిపోయేసి రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు రోల్ సిద్ధం చేసి రోట్లో ముందుగా ఫ్రై చేసిన ఈ పండు మిరపకాయలని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని మనం పచ్చగా దంచేసుకోవాలి. ఈ పండు మిరపకాయలని ఇలా పచ్చగా దంచేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కదా, సింపుల్గా మెదిగిపోతాయండి. ఈ టైపు వీటిని దంచిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కాస్త జీలకర్ర వేసుకుందాం, సగం టేబుల్ స్పూన్. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వేసినా పర్లేదండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసాక ఇది మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా దంచేసుకుందామండి. కాకపోతే ఏంటంటే ఈ పచ్చడి కొంచెం పచ్చగా ఉంటేనే టేస్ట్ సూపర్ ఉంటుందండి. మరి గంధంలాగా ఉండద్దు, కాస్త కొంచెం పచ్చగా ఉంటేనే దీనికి రుచి చాలా బాగుంటుంది, తినేటప్పుడు పంటి కింద పడుతూ. ఇప్పుడు ఫ్రై చేసిన ఈ మెంతి కూరని టమోటాలని ఇందులో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని కూడా కాస్త అలా తిరిగేసుకునేసి ఇలా మెత్తగా దంచేసుకోవాలండి. ఓకేనా. ఈ ఆకులు కానీ ఈ టమోటాలు కానీ బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్గా మెదిగిపోద్దండి. కాకపోతే ఏంటంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. గోంగూర పచ్చడి వీటన్నింటికంటే కూడా ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుందండి. అంటే మనం చేసే తీరుని బట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా రుబ్బిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ అండి, అంటే ఒక ఉల్లిపాయ తీసుకునేసి మీద పొక్కు అన్ని తీసేసుకునేసి శుభ్రంగా ఇప్పుడు 2 భాగాలు చేసి ఒక్కొక్క భాగం పెట్టుకుంటూ ఇలా పచ్చగా దంచేసుకోవాలి. ఇలా పచ్చగా దంచిన తర్వాత దీన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలండి. అంటే ఎంత బాగా మనం రుబ్బితే అంత జిగట వస్తుంది. కాబట్టి బాగా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఆ
రోకలను తీసి పక్కన పెట్టేసి ఒక్కసారి చూడండి. ఈ టైప్‌లో జిగటగా పచ్చడి మనం రుబ్బుకునేసి ఒక్కసారి యేసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. ముద్ద అలాగే జారిపోతుందండి. అంత బాగుంటుంది. ఎవరు గూడా మిస్ కాకండండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. ఎంత వీలైతే అంత రోట్లో దంచడానికి మాత్రం ప్రయత్నించండి. ఈ టైప్‌లో పచ్చడి నూరితే ఒక్క ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తినకుండా అక్కడి నుంచి జరగరండి. అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు వేడెక్కాక తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూను, ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగలా ముక్కులు పొడిసి అందులో వేసుకోవాలి. వేసాక కాస్తలా వేగనిచ్చుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు వేగాక ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 లేదా 3 ఇరిసి అందులో వేసేసుకొని అవిటిని కూడా కాస్త అటు ఇటు గోలిస్తూ వేగనిచ్చుకోవాలి. ఈ టైప్‌లో వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడంటే చిటికు ఇంగు పొడి వేసేసుకునేసి 4 రెమ్మలు కరివేపాకుని అలా ఏసేసుకొని ఇప్పుడు వాటిని కాస్త చిటపటలాడివ్వాలండి. చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రోట్లో దంచిన ఆ పచ్చడి ఏదైతుందో ఆ పచ్చడిని దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇక స్టవ్‌తో పని లేదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి కాస్తలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఏందంటే మనం ఎంత అయితే అంత వేసుకోవచ్చండి. కాపోతే ఆయిల్ తక్కువ అనుకున్నోళ్ళు ఇంకా తక్కువ గూడా వేసుకోవచ్చు. లేదా ఒక స్పూను లేదా 2 స్పూన్ల వరకు మాత్రం ఏసుకోవచ్చండి. అంతకు మించి ఎక్కువ అవసరమే లేదు. ఓకేనా? ఒకవేళ ఇది నెయ్యి వేసుకొని తినగలిగే వాళ్ళుంటే ఇంకా నెయ్యి గూడా వేసుకొని తినొచ్చండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆయిల్‌కి బదులు నెయ్యి. ఓకేనా? ఈ టైప్‌లో దీన్ని చేసుకొని తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఒక్కసారి ఈ టైప్‌లో చేసుకునేసి ఈ రోట్లో నూరి వేడి అన్నంలో కాస్త వేసుకునేసి మీదకించి అలా నెయ్యి పోసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. ముద్ద జారిపోతూ అద్భుతంగా ఉంటుందండి. ఎవ్వరూ మిస్ కాకండి.